పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసిన తుఫాన్ రైతులకు తీవ్ర నష్టాన్ని గురిచేసింది. మన్యం జిల్లా పాలకొండలో చేతికి అందాల్సిన పంట కళ్ల ముందే నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పాలకొండ మండల కేంద్రంలో దాదాపు 150 ఎకరాల వరి పంట నీట మునిగింది. పొలాలకు వెళ్లిన రైతులకు నీట మునిగిన పంట దర్శనమివ్వడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ గ్రామంలో దుప్పటి సూర్యనారాయణ గారి పొలం పరిశీలించడమైంది. మొత్తం ధాన్యం అంతా కూడా మొలకెత్తిన పరిస్థితి ఉంది. ఈ తుఫానికి చేనులంతా కూడా మునిగిపోవడం వల్ల మొలకెత్తే మరి ఎటువంటి దిగుబడికి కానీ ఏటి ఉపయోగం లేదు. వెంటనే వ్యవసాయ శాఖ ప్రభుత్వ అధికార యంత్రాంగం గ్రామాన్ని యూనిట్గా తీసుకొని నష్టపరిహారాన్ని అంచనా తక్షణమే వేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మండలంలో పలు గ్రామాల్లో రైతాంగం పరిస్థితి అని వాస్తవానికి తోటపల్లి కాలువ ద్వారా నీరు రాకపోయినప్పుడు కూడా వరుణుడు కరుణించడం వల్ల రైతులు అనేక అప్పులు వాడి పెట్టుబడులు పెట్టి ఏదో కొంత పంట చేతికి వస్తుందని టైంలో ఈ తుఫాను వల్ల పూర్తిగా పంటలు నష్టపోయాయి. వెంటనే గ్రామాన్ని యూనిట్గా చూసుకొని రైతులు నష్టపరిహారాన్ని అంచనా తక్షణమే వ్యవసాయ శాఖ వేయాలని డిమాండ్ చేస్తున్నాం.